ఈరోజు వెలుగోడు గ్రామం అంటే మేము చిన్ననాటి నుంచి ఇక్కడనే చదువుకున్నటువంటి ప్రాంతం ఇది. వెలుగోడులో ఒలి అని ఇక్కడ కొన్ని కుటుంబాలు కూడా అంటే మా ముస్లిం సోదరులు కవబన్ను అనేది ఇక్కడ ఫేమస్. వాళ్ళు నిజాయితీగా వాళ్ళ చేతి కష్టం పైననే భార్య పిల్లలు పోషించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కష్టం చేసి పక్కనే ఇప్పుడు కవ కూడా తయారవుతుంది. ఇక్కడ మేము శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు పట్టణానికి వచ్చి ఆ గ్రామం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. ఈరోజు మేము నా పేరు కృష్ణారెడ్డి, నేను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, బండాత్మకూరు మండలం. అయితే ఇట్లా కాయ కష్టం చేసుకొని కుటుంబాన్ని నిజాయితీగా పోషించుకోవాలనేటువంటి చిరు వ్యాపారుల పైన కొంతమంది మతోన్మాదులు, అదే కాకుండా అంటే దాన్ని మతోన్మాదులుగా లేకుంటే కులాలను అడ్డం పెట్టుకొని కొంతమంది సోషల్ మీడియా పని పాట లేకుండా కష్టార్జితం లేకుండా చిన్న చిన్న ఉద్యోగస్తులను వ్యాపారాలను బెదిరించుకుంటూ నిజమైనటువంటి అంటే నిజాయితీ గలటువంటి పాత్రికేయులకు జర్నలిజానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కొంతమంది మీడియా ప్రతినిధులు అంటే మీడియా అని పేరు పెట్టుకొని ముసుగులో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇట్లాంటి చిరు వ్యాపారాలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదనే ఉద్దేశం. ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించి కష్టం చేసి వాళ్ళ కుటుంబాన్ని పోషించిన వాళ్ళను ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావాలి. ఇంకొక ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే ఇట్లాంటి సోషల్ మీడియాలో కొంతమంది అంటే అందరు కాదు, కొంతమంది ఎక్కడైనా మీటింగులలో కూడా నిజమైనటువంటి పాత్రికేయులు నిజాయితీ గల పాత్రికేయులు వచ్చినప్పుడు వాళ్ళకు సీట్లు లేకుండా వీళ్ళే కూర్చొని వాళ్ళని అవమానపరిచేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే పాత్రికేయులకు కూడా జర్నలిజాన్ని కూడా నేను నమస్కారం చేసి తెలియజేస్తున్నా. ఏమంటే ఇట్లాంటి కొంతమంది తప్పుడు ఆలోచనలు ఉన్నటువంటి కొంతమంది అంటే కష్టం చేయలేక ఏదో ఒకటి కులాలలో మతాలలో గొడవలు పెట్టాలి అనేటువంటి ఉద్దేశాన్నితో వచ్చేటువంటి కొంతమందిని మీరు గుర్తించి వాళ్ళను మీ దగ్గరికి రాకుండా దూరం పెడితే మీ జర్నలిజానికి కూడా మంచి పేరు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలంటే మా మిత్రుడు ఈరోజు నంద్యాలలో ప్రజాశక్తికి సంబంధించినటువంటి సీనన్న ఈరోజు మేము ఓంకారం నుండి పోలేకపోయినాం. నిజాయితీపరుడు, ఓ విప్లవకారుడు, మానవతావాది, ఎంతోమంది పేదల కోసం కష్టం చేసినటువంటి పాత్రికేయులు అటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా చెడ్డ పేరు చేసేటువంటి వాళ్ళు ఉండి ఇట్లాంటి మత కలహాలు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఈరోజు మన భారతదేశంలో అన్ని కులాలకు మతాలకు సంబంధించి అందరం ఐకమత్యంగా ఉండాలనేటువంటి భీమ్రావ్ అంబేద్కర్ గారు రచించినటువంటి మన రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అన్ని విలువలతో ఉన్నటువంటి మన భారతదేశాన్ని కూడా ఇట్లాంటి కులమతాలు పెట్టి విడదీయాలనేటువంటి విష సంస్కృతి ఉంటే వాళ్ళని అందరినీ దూరం పెట్టాలని అదేవిధంగా మన శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే నియోజకవర్గానికి చెందినవారు కాబట్టి వాళ్ళ యొక్క నిజాయితీని గుర్తించి వెంటనే మా పార్టీ అధిష్టానానికి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు కూడా తెలియజేయడం వల్ల లోకేష్ బాబు స్పందించి ఇతను కలవాలని ఆశతో ఉన్నాడు. తొందరగా కలుస్తాడు. అదేగాక మన కూటమి ప్రభుత్వమైనటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఇతనితో మాట్లాడి నాగేంద్ర బాబు గారు వీళ్ళల్లా మన ప్రభుత్వము మంచి ప్రభుత్వం కాబట్టి ఇట్లాంటి మంచి వాళ్ళకు ప్రోత్సాహం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ మా బుడ్డ రాజశేఖర రెడ్డి అన్న తరపున కూడా వీళ్ళ కుటుంబాన్ని చూసి వీళ్ళతో మాట్లాడి వీళ్ళకు ధైర్యం చెప్పాలని ఇక్కడికి రావడం జరిగింది. జై తెలుగుదేశం.